నేషనల్ క్రష్ రష్మిక మందన్న పట్టిందల్లా బంగారంగా మారిపోతోంది. అమ్మడు ఏ సినిమాలో నటించినా అదే విజయం వైపే పరుగులు తీస్తోంది. ఇండస్ట్రీ మొత్తంలో రష్మికనే టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ఈ మధ్యనే రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంటుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించగా అను ఇమ్మాన్యుయల్ కీలక పాత్రలో నటించింది. టాక్సిక్ రిలేషన్ లో ఒక అమ్మాయి ఎంత ఇబ్బంది పడింది అనేది రాహుల్ కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఇక భూమా పాత్రలో రష్మిక నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పించడం విశేషం. ఈ సినిమా ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ ది గర్ల్ ఫ్రెండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండను పిలుస్తామని చెప్పుకొచ్చాడు. ఈ మధ్యనే రష్మిక విజయ్ ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ విషయాన్ని ఇంకా ఈ జంట అధికారికంగా ప్రకటించలేదు. దీంతో నిశ్చితార్థం అయ్యాక విజయ్ రష్మిక జంటగా ఎప్పుడు కలుస్తారో అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అల్లు అరవింద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా విజయ్ ను పిలుస్తానని అనడంతో ఆ వేడుకలోనే తమ ఎంగేజ్మెంట్ విషయాన్ని ఈ జంట చెప్తారేమో అనుకున్నారు. కానీ అనుకోకుండా ఆ ఈవెంట్ కు విజయ్ కాదు కదా, రష్మిక కూడా రాలేదు. దాంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇక ఇప్పుడు విజయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాకపోయినా గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్ కు రానున్నాడు. రేపు ఈ ఈవెంట్ ను మేకర్స్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ వేడుకకు విజయ్ రష్మిక జంటగా హాజరు కానున్నారు. దీంతో ఈసారైనా తమ బంధాన్ని అధికారికం చేస్తారేమో అని అభిమానులు ఆశగా చూస్తున్నారు. మరి ఈ జంట నిశ్చితార్థం తర్వాత మొదటిసారి కెమెరా ముందుకు వస్తున్నారు. ఎలాంటి స్పీచ్ ఇస్తారో చూడాలి.